చాక్లెట్ కవర్ తీయొద్దురా అని ఎవడైనా చెప్పాడనుకో, నా కవర్ నా ఇష్టమని సమాధానం వస్తుంది. అవును, కవర్ నీ ఇష్టం. కానీ నష్టం ఎవడికి? చాక్లెట్‌కి కాదు, లోపలున్న తీపికి. కవర్ తీసిన చాక్లెట్‌కి చీమలు పడతాయి. దుమ్ము అంటుకుంటుంది. చివరికి ఎవడు ముట్టుకోడు. అప్పుడు మనమేమంటాం? చాక్లెట్ పాడైపోయింది అంటాం. కానీ నిజంగా పాడైపోయిందా? లేదుగా. పాడు చేసింది కవర్ తీసిన నిర్లక్ష్యమే. ఇదే కథ. అమ్మాయి అందం, ఆమె జీవితం కూడా ఆమె ఇష్టం. ఆమె జీవితం అంటాం. సరే, నిజమే. కానీ సమాజం చేతుల్లో అది ఎంత భద్రంగా ఉందో ఒక్కసారి ఆలోచించామా? అందం అనేది తప్పు కాదు. ఆకర్షణ అనేది నేరం కాదు. కానీ ఆ అందాన్ని చూసి చూపు మాత్రం చాలా సార్లు విషపూరితం. కవర్ తీసిన చాక్లెట్‌ని చూసి చీమలు ఎలా ఆకర్షిస్తాయో, అలానే కవర్ లేని అమ్మాయిని చూసి చాలామంది మగాళ్ళలో మనిషి చనిపోయి మృగం లేచిపోతోంది. అప్పుడు నింద ఎవరి మీద పడుతుంది? చీమల మీద కాదు, చాక్లెట్ మీదే. ఆమె అలానే ఉంది. ఆమె అలానే తిరిగింది. ఆమె అలానే నవ్వింది అంటూ తీర్పులు వస్తాయి. రిపీట్. కానీ చూడడం నేర్చుకోని చూపుల్ని, నియంత్రణ లేని మనస్తత్వాన్ని ఎప్పుడైనా దోషిగా నిలబెట్టామా? కవర్ అంటే బానిసత్వం కాదు. కవర్ అంటే భయం కాదు. కవర్ అంటే రక్షణ. చాక్లెట్ విలువ దాని తీపిలో ఉంది. అమ్మాయి విలువ ఆమె అందంలో కాదు, ఆమె జీవితంలో, స్వప్నాల్లో, గౌరవంలో ఉంది. కానీ ఈ సమాజం మాత్రం తీపిని రుచి చూడకుండానే కవర్ తీసి, పాడు చేసి, తర్వాత దోషం వేసి, తిరిగి చేతులు దులుపుకుంటోంది. అందుకే మీ కవర్ మీ ఇష్టం అని తేలికగా అనేయొద్దు. ఎందుకంటే కవర్ తీసిన తర్వాత నష్టం ఎంతుంటుందో చాక్లెట్‌కి తెలుసు. అమ్మాయికి తెలుసు. కానీ ఆ నష్టాన్ని సృష్టించిన సమాజానికి మాత్రం ఎప్పుడూ అర్థం కాదు. ఎక్స్‌క్లూసివ్ ఆన్ జీ న్యూస్.